ఇలా వైకుంఠంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామివారు స్వయం వ్యక్తమై వెలిసిన ఆనంద నిలయం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవులంతా స్వామివారిని సేవిస్తూ క్షణకాలం దర్శనం కోసం పరితపిస్తారు. కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై వెలిసిన శ్రీవారిని వివిధ రకాల మొక్కులు చెల్లిస్తారు భక్తులు. కొందరు భక్తులు పసుపు వర్ణం కలిగిన వస్త్రంలో చిల్లర నాణాలు ముడుపు కట్టి హుండీలో సమర్పిస్తారు. మరికొందరు వెండి, బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తి పత్రాలు స్వామి వారికి చెల్లించడం ఆనవాయితీ. ఇలా స్వామివారికి సమర్పించిన బంగారు, వెండి నగదును టీటీడీ వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచుతుంది. గతంలో బంగారు నిల్వలపై వచ్చిన వదంతులు రావడంతో టీటీడీ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. బంగారు నిల్వల గణాంకాలను వార్షిక విధానంలో వెల్లడించారు టీటీడీ అధికారులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2019 జూన్ మాసం వరకు శ్రీవారి బంగారు డిపాజిట్స్ 5,353,807.56 కేజీలు ఉన్నాయని టీటీడీ వెల్లడించింది. ఇక 2022 సెప్టెంబర్ నాటికి 9,819.38 కేజీలు డిపాజిట్ చేశారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 2019 జూన్ మాసం వరకు 1952.18 కేజీలు కాగా 2022 సెప్టెంబర్ నాటికి 438.99 కేజీలు ఉన్నాయి. 2019 జూన్ మాసం వరకు మొత్తం గోల్డ్ డిపాజిట్స్ 7,339.74 కేజీలు కాగా 2022 సెప్టెంబర్ నాటికి 1,258.10,257 కేజీలు ఉన్నట్లు వెల్లడించారు. 2023-2024 వార్షిక సంవత్సరంలో బ్యాంకులో 1,031 కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసింది. మొత్తంగా 11,329 కేజీల బంగారాన్ని బ్యాంకులో టీటీడీ డిపాజిట్ చేసింది. గత 3 సంవత్సరాలలోనే 4,000 కేజీల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు అధికారికంగా వెల్లడిస్తున్నారు టీటీడీ అధికారులు.